విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా వ్యాధి స్థానికులను భంబెత్తిస్తోంది. ఇప్పటి వరకు 30 మంది రోగులు మంచాన పడినట్లు తెలుస్తోంది. డయేరియా బాధితులకు చికిత్స అందించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. చాలా మందికి వాంతులు విరేచనాలు తగ్గడంతో కొందరు రోగులను డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొంది. క్యూర్ కాని మిగతా వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే డయేరియా కేసులతో అప్రమత్తమైన యంత్రాంగం అధికారులు ప్రత్యేక వైద్యులతో శిబిరాలు ఏర్పాటు చేసి నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. గ్రామానికి నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. విజయవాడ నగరంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వల్ల 100 మందికి పైగా ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు. 2 చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ప్రభుత్వము వైద్య శాఖలు మాత్రం మాదేమీ సంబంధం లేదు, ఎక్కడో ఆహారం తిన్నారు, దానివల్ల వచ్చిన చేతులు దులుపుకుంటున్నారు. ఇది సరికాదు. జనమందరూ నీటి కాలుష్యం వల్లే, స్వచ్ఛమైన మంచినీరు లేకపోవటం వల్లే ఈ డయేరియా వచ్చి వాంతులు విరోచనాలు వచ్చి జనం చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారని భావిస్తా ఉన్నారు. కిందటి సంవత్సరమే మొగల్రాజుపురం కానీ ప్రజాశక్తి నగర్ రాధానగర్ లో సుమారుగా 10 మంది చనిపోయారు. 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా దీని నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. చేతులు దులుపుకునే పనే చేస్తా ఉన్నారు. పేద ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ డయేరియా ఎక్కడో చోట ప్రతి సంవత్సరం వస్తానే ఉంది. మంచినీటి పైప్ లైన్లు మార్చడం కానీ, నీటి కాలుష్యాన్ని అరికట్టడం మీద కానీ కార్పొరేషన్కి దృష్టి లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు. మరి మున్సిపల్ మంత్రి గారు అమరావతి మంత్రిగా ఉన్నారు తప్ప మున్సిపల్ పట్టణాల గురించి ఎక్కువ పట్టించుకోవట్లా. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరిపేటలోకి వస్తే కనీసం వైద్య శిబిరంలో మంచాలు కూడా 1/2 డజన్ సరిపెట్టారు. 10ల సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పేషెంట్లకి మంచాలు, డాక్టర్లు, సిబ్బందిని పెంచి వారందరూ కూడా ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఇప్పటికే ఒకసారి పరీక్షలకు పంపించగా నీటిలో ఎలాంటి సమస్య లేదని తెలిసింది. ఈ క్రమంలో డయేరియా మెడికల్ క్యాంపును మంత్రి నారాయణ సందర్శించి బాధితులను పరామర్శించారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. డ్రైన్ వాటర్ ఎక్కడైనా తాగునీటి పైప్ లైన్లో కలుస్తుందేమోనన్న అనుమానంతో పరీక్షిస్తున్నామని, ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు మంత్రి నారాయణ.